హలో అండి. వెల్కమ్ టు విజయలక్ష్మి శారీస్. ఈరోజు వచ్చేసి పెన్ కలంకారీకి కంచి బార్డర్. యాక్చువల్‌గా మనం కలంకారీ నార్మల్ చూసుంటాము. అండ్ ఇదొచ్చేసేమో పెన్ కలంకారీ. ప్యూర్ పెన్ కలంకారీ. ఇదొచ్చేసి మనకు మంచి మిల్క్‌తో చేస్తారనమాట. పాలతో చేసినందుకు అసలు ఈ శారీ అంతా గూడా మనకెలా ఉంటదంటే, ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఇలా అది ఫీల్ అవ్వొచ్చనమాట. మనం శారీ ఓపెన్ చేయగానే ఇది శారీకొచ్చేసి ఆల్మోస్ట్ ఇది ప్యూర్ పెన్ కలంకారీ. అండ్ ఇక్కడికొచ్చేసరికి కింద చూస్తేనేమో మనకు కంచి బార్డర్ అనేది ఉంటదనమాట. సో ఇదొక డిఫరెంట్ స్టైల్, ఇదొక డిఫరెంట్ స్టైల్ అనమాట. సో 2 డిఫరెంట్ స్టైల్స్‌తోని ఇలా వస్తదనమాట శారీ గూడా. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఆహ్, పళ్ళు ఇలా వచ్చేస్తది మనకు. సో ఇదంతా రిచ్ పళ్ళు ఇలా ఉంటది. అండ్ మనకు ఇది ఏదైతే ఉందో రన్నింగ్‌లోనే మనకు బ్లౌజ్ అనేది ఇలా వస్తదనమాట. అండ్ యూ కెన్ సీ దిస్ ఈ ఫీల్ అవ్వచ్చు మనము. ఇదంతా చెప్తుంటే నాకైతే ఈ స్మెల్ భలే టెంప్టింగ్‌గా ఉంటదసల. అండ్ ఈ శారీలో మనకు ఆల్మోస్ట్ ఒక 10 వెరైటీస్ దాకా ఉన్నాయి. అండ్ ఓన్లీ శారీసే కాదు, వీటిలో లేడీస్‌కి దుపట్టాస్ కూడా ఉన్నాయన్నమాట. సో సేమ్ అది అలానే ఉంటదన్నమాట. సో పెన్ కలంకారీ అండ్ విత్ కంచి బార్డర్ అనమాట. సో దీంట్లో అండ్ ఇదొచ్చేసేమో ఇంకొకటి వెరైటీ వచ్చేసి ఏంటంటే మనకు ప్యూర్ టస్సర్‌లో కలంకారీ అనమాట ఇదొచ్చేసేమో. ఇందాక కింద ఏమో కలంకారీ పైన మనం ఏది కంచి బార్డర్ ఉంది. ఇదేమో టస్సర్ల మీద మళ్ళీ పెన్ కలంకారీ వర్క్ అనమాట.